హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాం. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీ. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన సామ్రాట్ మైనా చేతిని పట్టుకోపోతున్న ఆర్నవ్ చేతిని పట్టుకొని వెనక్కి మెలిపెడుతూ, ఏంట్రా అర్థం చేసుకునేది అంటూ ఇద్దరి మధ్యలోకి ధ్వజస్తంభంలా వచ్చి నిలబడ్డాడు. అది చెప్తుంది కదా, అర్థం కావట్లేదా నీకు అంటూ కోపంగా పిడికిలి బిగించి మొహం మీదికి తీసుకువచ్చాడు పంచ్ ఇవ్వడానికి. సడన్ గా మధ్యలో వచ్చిన సామ్రాట్ ని చూడగానే మైనా షాక్ తో కాసేపు నీలుక్కుపోయింది. సామ్రాట్ పట్టుకున్న కుడి చేతిని సామ్రాట్ కి వదిలేసి ఎడమ చేత్తో తన కాలర్ పట్టుకొని ఒక్కసారిగా ముందుకు లాక్కున్న ఆర్నవ్, హౌ డేర్ యు రాస్కల్, అసలు మా ఇద్దరి మధ్య నువ్వెవడివిరా అని తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఆర్నవ్. సామ్రాట్ గారు మీరేంటి ఇక్కడ అని వెనక నుండి మైనా సామ్రాట్ ను పట్టుకొని అడిగింది. ఆర్నవ్ ను వదలకుండానే తలని కాస్త పక్కకి తిప్పి మైనా వైపు షార్ప్ గా చూశాడు సామ్రాట్. ఆ చూపుకే భయపడిన మైనా తన చేతిని వెనక్కి తీసుకుంటే మళ్ళీ ఆర్నవ్ను చూస్తూ, యారా అంటే ఇప్పుడు నిన్ను కొట్టాలంటే నా ఆటోబయోగ్రఫికా చెప్పాలేట్రా అని ఈసారి సామ్రాట్ ఆగకుండా కొట్టబోతే ఫోర్స్ గా దూసుకువచ్చిన సామ్రాట్ పిడికిలిని చేతిలో ఆపేశాడు ఆరవ్. మధ్యలో వచ్చిన తండ్రిని చూసి ఈసారి ఆర్నవ్ గుటకలు మింగితే ఓ చేత్తో సామ్రాట్ పిడికిల్ని అతని చేతిలోనే బంధించి మరో చేత్తో ఇద్దరి చేతుల్లో ఉన్న కాలర్స్ ను విడిపించి, డోంట్ డేర్ అని ఇంతకు ముందే ఓసారి చెప్పాను సామ్రాట్ నీకు అన్నాడు ఆరవ్ కోపంగా సామ్రాట్ ను చూస్తూ. వదలండి సార్, కేవలం మీరు మైరా మేడం హస్బెండ్ అని మాత్రమే మీకు ఈ మాత్రం మర్యాద ఇస్తున్నాను. అనవసరంగా మ్యాటర్ తెలియకుండా మధ్యలోకి వచ్చి మీ మర్యాదని పోగొట్టుకోకండి సీరియస్ గా చెప్పాడు సామ్రాట్. ఏంట్రా నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నాకన్నీ తెలుసు. ముందు మైనాని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో షార్ప్ గా చూస్తూ చెప్పాడు ఆరవ్. నేను ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు. ముందు మీరు పక్కకు తప్పుకోండి. వీడికి నేనెవరో తెలియాలి అంట. అదేదో చెప్పి గాని వెళ్ళను అన్నాడు సామ్రాట్. రేయ్ వెళ్ళమని చెప్తున్నాను కదా, నేను చూసుకుంటా అంటున్నాను కదా అని ఆరవ్ మరోసారి గట్టిగా అంటుంటే, లేదు నేనే చూసుకోవాలి, నేను మాత్రమే చూసుకోవాలి అని ఒక్కో వర్డ్ని స్ట్రెచ్ చేసి మరీ చెప్తూ, ఎందుకంటే ఇది నా పర్సనల్ మ్యాటర్, నేను మాత్రమే చూసుకోవాలి, మధ్యలో ఎవరి ఇంటర్ఫియర్ అవసరం లేదు నాకు సీరియస్ గానే చెప్పాడు సామ్రాట్ కూడా. డాడ్ మీరు వదలండి, ఈరోజు వాడితో డూ ఆర్ డై తేలిపోవాల్సిందే అని వెనక నుండి కసిగా చెప్పాడు ఆర్నవ్. రారా అయితే కొట్టేసుకుందాం రా అని మళ్ళీ ఎడమ చేత్తో ఆర్నవ్ గొంతు పట్టుకున్నాడు సామ్రాట్. ఇక ఆరవ్లో బీపీ మీటర్ లిమిట్స్ క్రాస్ చేయడంతో సామ్రాట్ పిడికిలి వదిలి గొంతు పట్టుకొని, లీవ్ హిమ్ సామ్రాట్, లేదంటే నాలోని రాక్షసుని చూస్తావు అని కళ్ళెర్ర చేశాడు ఆరవ్. ఆరవ్లోని కోపం చూసి మైనా భయంతో వణికిపోతే సామ్రాట్ కూడా కొంచెం కూడా తొనకకుండా నిలబడ్డాడు, అలాగే రెప్ప కూడా కొట్టకుండా. మైనా భయం చూసి సామ్రాట్ని వదిలేస్తున్న ఆరవ్తో, వదలకండి డాడ్ ఆ బ్లడీ స్లమ్ డాగ్ను అని ఆర్నవ్ అంటూ ఉండగానే వెనక్కి తిరిగి ఆర్నవ్ చెంప మీద ఒక్కటి పీకాడు ఆరవ్. దెబ్బకి ఇటు ఆర్నవ్ షాక్ తో నిలబడిపోతే అటు సామ్రాట్ ఆర్నవ్ గొంతు మీద ఉన్న చేతిని వదిలేశాడు స్థానువైపోతూ. ఒకే చెంప దెబ్బ 3 నిమిషాల పాటు ఆ ఏరియా అంతా నిశ్శబ్దంగా మారేలా చేసింది. కేవలం అక్కడున్న వారి శ్వాస శబ్దాలే తప్ప మరో సౌండ్ వినిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ నిశ్శబ్దాన్ని కారణమైన ఆరవే మళ్ళీ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ముందు ఆ అమ్మాయిని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళరా అని సామ్రాట్ను చూసి కోపంగా చెప్పాడు. ఆర్నవ్ వైపు తిరిగి, ఈ టైంలో ఆఫీస్లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు ఆరు నువ్వు అని బేస్ వాయిస్లో అడిగాడు. మైనా ముందు తనని కొట్టాడన్న కోపం అది సామ్రాట్ విషయంలో అయ్యేసరికి కోపం వచ్చిన ఆరవ్కి సమాధానం చెప్పకుండానే అక్కడి నుండి వేగంగా బయటకు వచ్చేశాడు. ఆరవ్ మాటకి మారు మాట్లాడకుండా మైనా చేతిని పట్టుకొని లాక్కెళ్తున్నట్టుగా వెళ్తున్న సామ్రాట్ను ఆపి, మైనా మీద నీ కోపం చూపించావని తెలిస్తే తోలు వల్చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు ఆరవ్ వెనక్కి తిరిగి చూడకుండానే.
5 నిమిషాల్లో అక్కడంతా క్లియర్ అయిపోయింది. అదే టేబుల్ దగ్గర కూర్చొని ఆలోచనలో పడ్డాడు ఆరవిక. కాసేపటికి బేరర్ బిల్ తెచ్చిస్తే అది క్లియర్ చేసి అర్ణవ్ ఆఫీస్కి వెళ్ళిన ఆరవ్కి తను ఇంకా ఆఫీస్కి రాలేదని తెలిసి అతని నెంబర్కి కాల్ చేయగా ఫస్ట్ రింగర్గా కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ కూడా చేశాడు అర్ణవ్. మరోసారి కాల్ ట్రై చేస్తే ఆరవ్కి స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆ రోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంటికే వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ రెస్టారెంట్ నుంచి కోపంగా బయటకు వెళ్ళిన ఆరవ్ మీద వస్తున్న కోపాన్ని స్టీరింగ్ మీదే చూపిస్తూ యాక్సిలేటర్తో సామ్రాట్ని ఊహిస్తూ ఒక్క తొక్కు తొక్కాడు. దెబ్బకి ఆ కార్ ఆగింది మళ్ళీ సిటీ అవుట్కట్స్లోనే. ఆర్నవ్ని కొట్టడం లైవ్లో చూసిన సరయు కూడా భయంతో ముందు బిగుసుకుపోయి ఆ తర్వాత ఆర్నవ్ అలా కోపంగా వెళ్లడంతో అతని వెనకే తన స్కూటీతో ఫాలో అయ్యింది. కార్ స్పీడ్కి రెట్టింపు వేగంతో ఆమె గుండె కొట్టుకుంటుంటే అతి కష్టంగా కార్ వేగానికి తన స్కూటీ వేగాన్ని జత కలుపుతూ ఫాలో అయ్యింది సరయు. నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా ఆగిన ఆర్నవ్ కార్ని చూస్తూ ఆర్నవ్ కార్ కొద్ది దూరంలో స్కూటీ ఆపి తనను గమనిస్తూ ఎవరికో ఫోన్ చేసి చెప్పింది సరయు. ఆర్నవ్ కూడా కోపంగా కార్ దిగి కార్ డోర్ ధడేల్న వేసి వెంటనే తన ఫోన్ తీసి గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు ఎవరితోనో. అతని మాటలు వినిపించకపోయినా కూడా అతను ఎవరితోనో చాలా సీరియస్గా అరుస్తున్నాడని అర్థం అవడంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ మాటల్ని వినడానికి ప్రయత్నించింది సరయు. 5 నిమిషాల పాటు ఎదుటివారి చెప్పింది సైతం వినకుండా కోపంగా అరుస్తూ మాట్లాడిన ఆర్నవ్ సరిగ్గా సరయు కాస్త దగ్గరికి అంటే అతని మాటలు వినబడేంత దగ్గరలోకి వచ్చేసరికి తనలోని కోపం చప్పున చల్లారింది ఎదుటివారు చెప్పింది విని. ఓకే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వితిన్ 1 monthలో నాకు వాడు అడ్డు ఉండడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేయగానే ఆరవ్ నుండి ఫోన్ వచ్చింది. అసలే సామ్రాట్ కోసం తనను కొట్టాడన్న కోపంలో ఉన్న ఆరవ్ మీద కోపంతో కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు ఆర్నవ్. 5 నిమిషాల తర్వాత మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకొని అటు ఆఫీస్కి ఇటు ఇంటికి వెళ్ళాలి అనిపించక కార్ తీసుకెళ్లి నేరుగా పబ్ ముందు ఆపాడు. ఆర్నవ్నే ఫాలో అవుతున్న సరయు అతను పబ్లోకి వెళ్ళడం చూసి బయటే ఆగింది. ఆర్నవ్ లోపలికి వెళ్ళి ఎంతసేపటికి బయటకు రాకపోయేసరికి ఇక తప్పక తానే వెళ్ళింది సరయు. ఫుల్ బాటిల్ ముందు పెట్టుకుని తాగుతూ కూర్చున్న ఆర్నవ్ని చూసి అతని టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది తన ముందు. దాదాపు అప్పటికే హాఫ్ బాటిల్ ఫినిష్ చేసి ఉండడంతో కిక్కెక్కిన ఆర్నవ్ తన ముందు కూర్చున్న సరయుని చూసి, ఏయ్ నువ్వేంటి ఇక్కడ, నన్ను ఫాలో చేస్తున్నావా అన్నాడు మత్తెక్కిన స్వరంతో. అతని గొంతులో తేడాకి తనెంత తాగాడో తెలుస్తూ ఉంటే, సార్ ప్లీజ్ ఇక ఆపేయండి, ఇంటికి వెళ్ళండి అని బ్రతిమిలాడుతూ చెప్పింది సరయు. ఆమె చేతిని విసిరి కొడుతూ, హే నన్ను ముట్టుకోవద్దని చెప్పాను కదా, నన్ను వద్దని చెప్పడానికి నువ్వెవరు, హూ ఆర్ యూ అని తన చేతిని నెట్టేసి మళ్ళీ గ్లాస్ ఎత్తాడు ఆర్నవ్. ప్లీజ్ సార్ నా మాట వినండి, ఎవరి మీద కోపంతోనూ మిమ్మల్ని మీరు ఇలా హర్ట్ చేసుకోవడానికి ఏం బాలేదు సార్, ప్లీజ్ ఆపేయండి అంది ప్లీడింగ్గా సరయు. మళ్ళీ గ్లాస్ ఎత్తబోతున్న వాడల్లా సరయు అన్న మాటలకి కళ్ళు చిన్నవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ, హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరి మీద కోపం ఏంటి, పిచ్చి పట్టిందా నీకు అని మత్తుగా అడిగాడు ఆర్నవ్. నాకు అంతా తెలుసు సార్, మీరు మీ ఆఫీస్లో వర్క్ చేసే అమ్మాయికి ప్రపోజ్ చేయడం, మధ్యలో వేరే వ్యక్తి రావడం, మిమ్మల్ని సార్ కొట్టడం అంతా తెలుసు అని చెప్పింది సరయు. సరయు చెప్పింది విన్న ఆర్నవ్కి ఒక్కసారిగా మత్తు దిగిపోవడంతో తల గట్టిగా విదిలిస్తూ, వాట్, నీకెలా తెలుసు, అంటే నన్ను స్పై చేస్తున్నావా అన్నాడు కోపంగా. నో సార్, నేను కూడా అదే రెస్టారెంట్కి వచ్చాను. మిమ్మల్ని పార్కింగ్లో చూసి మీతో మాట్లాడాలని వచ్చేసరికి మీరు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం కనిపించి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆల్ ఆఫ్ సడన్ అప్పుడే అక్కడికి ఇంకెవరో వేరే వ్యక్తి రావడం, ఆ తర్వాత వెంటనే ఆరవ్ సార్ కూడా రావడం, తర్వాత అని సరయు చెప్తుండగానే ఆర్నవ్ చెయ్యి అడ్డుపెట్టి ఆపుతూ, స్టాప్, ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇవన్నీ మా ఫ్యామిలీ విషయాలు, మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యావంటే మాత్రం అస్సలు బాగోదు, గెట్ లాస్ట్ అన్నాడు కోపంగా ఆర్నవ్.
నేను కూడా మీ పర్సనల్ విషయం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకున్నాను సార్. కానీ ఆరవ్ గారు మిమ్మల్ని అలా కొట్టడంతో మీరు ఇలా బాధగా ఉన్న టైంలో వదిలేయలేక మీ వెనకే వచ్చాను. ప్లీజ్ సార్, నిజానికి వేరే ఎవరో వ్యక్తి గురించి ఆరవ్ సార్ మిమ్మల్ని అలా కొట్టడం నాకు నచ్చలేదు. అందులో మీ తప్పు కూడా లేదు అని సరయు అంటుంటే, ఏంటి జాలి పడుతున్నావా నా మీద అన్నాడు ఆర్నవ్. చాచా, అది కాదు సార్, మీ తప్పు లేకుండా మీరు ఇలా ఒంటరిగా బాధపడుతూ కూర్చుంటే నేను చూడలేను. ఇప్పుడు కూడా మీరు కూడా అదే స్టేజ్లో ఉండి ఉంటారని. మనం ప్రేమించిన వ్యక్తికో మనల్ని కాదన్నా కూడా మనం వాళ్ళని వదులుకోలేం. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోలేం కదా. ప్లీజ్ సార్, నా మీద కోపం ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం, అంతేగాని మీరైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి సార్ ప్లీజ్ అని సరయు చెప్తుంటే, హే, నాకెందుకు ఈ సోదంతా చెప్తున్నావు? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఎందుకు అనవసరంగా నాకు కోపం తెప్పిస్తావు? జస్ట్ లీవ్ మీ అలోన్ అని కోపంగా చెప్పి అరిచాడు ఆర్నవ్. ఇక ఎంత చెప్పినా ఆర్నవ్ వినేలా లేడు అనుకొని, నేను వెళ్ళను సార్, ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను. మీరు ఇక్కడ నుంచి వెళ్ళేంత వరకు నేను ఇక్కడికే వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను, ఇలాగే కూర్చుంటాను అని మొండిగా చెప్పింది సరయు. ఆర్నవ్ దీర్ఘంగా నిట్టూరుస్తూ, హుష్, కూర్చో, నాకేంటి, నువ్వు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు అని తనని పట్టించుకోకుండానే మరో 2 పెగ్గులు వేశాడు ఆర్నవ్. ఇక ఎంతకీ సరయు నుంచి అక్కడి నుంచి కదలకుండా అక్కడే ఉన్న కొంతమంది బేవాస్ బ్యాచ్ ఎప్పుడెప్పుడు ఆర్నవ్ డకౌట్ అవుతాడా అని సరయు వైపు ఆశగా చూస్తున్నారు. అది గమనించిన ఆర్నవ్ అసహనంగా, ఛా, నువ్వు జరిగేలా లేవు ఇక్కడ నుండి అంటూ తనే లేచి వెళ్తుంటే నవ్వుకుంటూ పైకి లేచింది సరయు కూడా. నడుస్తున్న వాడల్లా తూలుతుంటే ఫాస్ట్గా అతని పక్కకు వచ్చి పట్టుకుంది సరయు. కోపంగా ఆమె చేతిని విసిరి కొట్టి, డోంట్ టచ్ మీ అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి అలాగే నడుస్తూ వెళ్ళాడు ఆర్నవ్. వెళ్తున్న ఆర్నవ్ను చూస్తూ ఎవరికో మెసేజ్ చేస్తూ తన వెనకే బయలుదేరింది సరయు కూడా. కార్ దగ్గరికి రాగానే సరయు అతని దగ్గరికి వచ్చి, సార్, ఇప్పుడు మీ కండిషన్ బాలేదు కదా, నేను డ్రైవ్ చేస్తాను అని అడిగింది. హే, ఎలా కనిపిస్తున్నా నేను ఈ కంటికి? నేను మరీ అంత తాగుబోతులాగా అనిపిస్తున్నానా అని కళ్ళెర్ర చేసి చూస్తూ, నేను వెళ్ళగలను అని ఆమెని పక్కకి తోసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆర్నవ్. నిజానికి దాదాపు ఫుల్ బాటిల్ ఫినిష్ చేసిన ఆర్నవ్కి మత్తు బాగానే ఎక్కింది. ఆల్రెడీ కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి. కొద్ది దూరం వరకు అతి కష్టంగా డ్రైవ్ చేస్తూ వెళ్ళిన అతనికి 10 నిమిషాల్లో అర్థమైన విషయం, తన కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యిందని. పబ్ నుండి స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే నేరుగా హైవే మీదికి వచ్చే లారీకి సూటిగా వెళ్ళిపోయాడు ఆర్నవ్. ఆర్నవ్ వెళ్ళగానే మైనాతో కలిసి బయటకు వచ్చిన సామ్రాట్ పార్కింగ్ ఏరియాలో ఉన్న తన బైక్ స్టార్ట్ చేస్తుంటే సైలెంట్గా వెళ్ళి వెనక సీట్లో సెటిల్ అవుతున్న మైనాను కోపంగా చూశాడు సామ్రాట్. నేను ఆర్నవ్ సార్ కారులోనే వచ్చాను అని తలదించుకొని చెప్పింది మైనా. ఆ మాటకి తల పక్కకి తిప్పి దవడలు బిగించి హ్యాండిల్ను గట్టిగా నలిపేస్తూ రేస్ చేశాడు సామ్రాట్. బిగిసి ఉన్న అతని దవడ కండరాలు తనలోని ఆవేశాన్ని తెలియజేస్తుంటే భయంగా బైక్ ఎక్కింది మైనా. ఆమె కూర్చోవడం ఆలస్యం. క్షణం కూడా లేట్ చేయకుండా బైక్ని రయ్యమనిపించాడు సామ్రాట్. నేరుగా బైక్ని ఆరవ్ గెస్ట్ హౌస్ వైపు పరుగులు పెట్టిస్తుంటే అది ఆమె ఆఫీస్ రూట్ కాదని అర్థం చేసుకున్న మైనా, సామ్రాట్ గారు, నా కార్ ఆఫీస్ దగ్గరే ఉంది అని మెల్లిగా చెప్పింది. కానీ ఆ మాట వినబడింది ఎవరికి? సామ్రాట్ బైక్ వెళ్తున్న వేగానికి అది ఎప్పుడో గాల్లో కలిసిపోతేను. అతని నుండి కరువైన సమాధానానికి ఇక పొడిగించలేదు ఆ విషయాన్ని మైనా. నేరుగా బైక్ గేట్లోంచి పార్కింగ్లోకి తీసుకెళ్లి ఆపగా సైలెంట్గా బైక్ దిగింది మైనా. ఆమె చెయ్యి పట్టుకుని బరాబరా ఈడ్చుకెళ్ళినట్టుగా తీసుకెళ్లి సింగిల్ సీటర్ సోఫాలో కుదేశాడు సామ్రాట్. ఆమె ముందు ఉన్న మరో సోఫాలో కూర్చొని కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు పిడికిలి బిగించి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. సామ్రాట్ గారు, అది అంటున్న మైనా మాటని పూర్తి చేయకముందే దిగ్గున సోఫాలోంచి లేచిన సామ్రాట్ ఆమె కూర్చున్న సోఫా హ్యాండిల్ మీద కాలు పెట్టి మరో కాలు నేల మీద ఉంచి ముయ్ అన్నాడు నోటి మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టి కోపంగా.
అంతే. ఆ ఒక్క మాటకే పాప సౌండ్ మ్యూట్ అయితే సామ్రాట్లోని కోపానికి లేడి పిల్లల సోఫా వెనక్కి నక్కి గుటకలు మింగుతూ చూసింది సామ్రాట్ వైపు. నీకు వాడితో ఎక్కడికి వెళ్ళొద్దు అని, ఒకవేళ వెళ్లే ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఆల్రెడీ చెప్పానా లేదా అడిగాడు సామ్రాట్. సైలెంట్గా ఉంది మైనా. చెప్పానా లేదా మరోసారి అడగడంతో చెప్పారు అంది. మరి నాకు చెప్పకుండా వాడితో బయటకెందుకు వెళ్ళావు? అంటే వీడికేంటి చెప్పేది అనుకున్నావు అంతేనా? అది కాదు సామ్రాట్ గారు, సడన్ గా బయటకు వెళ్దాం అన్నారు అనగానే, హో వాడు వెళ్దాం అనగానే నువ్వు వాడి వెనక తోకూపుకుంటూ వెళ్ళిపోయావా? నాకు చెప్పాలని అనిపించలేదు. సరే, కనీసం వాడు ఎందుకు రమ్మంటున్నాడు? ఏదైనా బిజినెస్ మీటింగా లేక ఇంకేదైనా పర్సనల్ మ్యాటరా అని ఆలోచించే పని లేదా నీకు అని అడుగుతుంటే, మీకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే టైం కూడా ఇవ్వలేదు సార్. ఇంకా సార్ ఎందుకు పిలుస్తున్నారు కూడా నాకు ఆలోచించుకునే టైం ఇవ్వలేదు అంది మైనా మెల్లిగా. హాహా, వాడు టైం ఇవ్వకపోగానే ఆలోచించే అవసరం లేదా? నీ ఓన్ డిసిషన్స్ గట్టిగా చెప్పే ధైర్యం లేదా నీకు అన్నాడు సామ్రాట్. అది కాదు సామ్రాట్ గారు. ఏది కాదే? నువ్వు ఆఫీస్లో ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్, అట్లీస్ట్ అతని పర్సనల్ అసిస్టెంట్వి కూడా కాదు నువ్వు. అలాంటిది ఆఫీస్లో అంతమంది అమ్మాయిలు ఉండగా నిన్ను డైరెక్ట్గా తీసుకొని బయటకు వెళ్తుంటే అంతమంది ఆఫీస్లోనే ఉన్నారు కదా, వాళ్ళంతా నీ గురించి ఎంత బ్యాడ్గా అనుకుంటారు అన్న ఆలోచన రాలేదా నీకు అసలు అని కోపంగా అడిగాడు సామ్రాట్. అది నిజమే. అసలు ఆర్నవ్ పిలగ్గానే తనెందుకు వెళ్ళిందో ఆమెకే తెలియలేదు. తను చేసిన తప్పేంటో కూడా అర్థమవుతుంటే తలదించుకొని సైలెంట్గా సామ్రాట్ మాటల్ని వింటూ కూర్చుంది మైనా. ఏదైనా సరే, ఎవరి ముందైనా సరే, ఒక ఆడపిల్ల తన నిర్ణయాలు ఏంటో ఖచ్చితంగా చెప్పకపోతే పరిణామాలు ఇలానే ఉంటాయి మైనా. ప్రతిసారి ఎవరో వస్తారు మన కోసం అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఈ కాలంలో అమ్మాయిలు ఎవరి గురించి వారే స్టాండ్ తీసుకోవాలి. లేదంటే మొహమాటానికి పోతే ఇలా ఎవరో బలవంతపు నిర్ణయాలకు లొంగిపోవాల్సి వస్తుంది. లేదంటే తన గురించి మాట్లాడుకోవడానికి తానే స్వయంగా మరొకరికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నిజంగా ఆర్నవ్ గారి మనసులో నా మీద ఇలాంటి ఉద్దేశం ఉందని నాకు తెలియలేదు సామ్రాట్ గారు అని లో గొంతుకతో చెప్పింది మైనా. నోర్ముయ్, ఆల్రెడీ నేను నీకు చెప్పాను. పైగా ఏ ఆడపిల్లకైనా కానీ తన సరౌండింగ్స్లో ఉన్న అబ్బాయి తన చూపులు తనని ఎలా చూస్తున్నాయో అనే విషయం బయటకి ఎవరికి చెప్పకపోయినా కూడా తన మనసుకి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. అది అందరిలానే నార్మల్గానా, లేక స్పెషల్గానా, లేదంటే కామంతోనా, లేదంటే లవబుల్గానా, లేక ఫ్రెండ్లీగానా అనేది ప్రతిదీ ఖచ్చితంగా తెలుస్తుంది ఆడపిల్లకి. అది మీ ఆడపిల్లలకు ఉన్న స్పెషల్ క్యాపబిలిటీ స్ట్రాంగ్గా వాదించి చెప్పాడు సామ్రాట్. అంటే ఆర్నవ్ సార్ కళ్ళలో ఇంట్రెస్ట్ కనిపించింది, కానీ అది లవ్ అని తెలియలేదు సామ్రాట్ గారు. నేను ఫ్రెండ్లీగానే అనుకున్నాను అంతే. నువ్వు మరీ ఎంత వీక్ మైండెడ్ అనుకోలేదు. అసలు వాడు అంత చెప్తున్నా కూడా బెల్లం కొట్టిన రాయిలా అలా సైలెంట్గా ఉన్నావే, కానీ ఇది కాదు ఇది అనే స్ట్రాంగ్గా నీ మనసులో ఉన్న మాటని ఎందుకు బయటకు చెప్పలేకపోయావు? పేరెంట్స్ని వదిలి నీ ప్యాషన్ కోసం సిటీలో జాబ్ చేస్తున్నావంటే నువ్వెంతో స్ట్రాంగ్ గర్ల్ అనుకున్నాను నేను. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్తో నా నమ్మకాన్ని మొత్తం పోగొట్టుకున్నావు. అసలు ఈ సామ్రాట్ గాడి పెళ్ళామంటే ఎలా ఉండాలి? నీలాంటి పిరికి వాళ్ళు జాబ్కి లైఫ్కి అన్ఫిట్ అని కోపంగా అంటూ తనని వదిలి అతని రూమ్కి వెళ్ళడానికి స్టెప్ వైపు వెళ్ళాడు సామ్రాట్. సామ్రాట్ కోపంలో కూడా నిజమే ఉండడంతో ఆలోచనల్లో పడింది ఇక మైనా. ఆర్నవ్, బ్యాక్ టు ఆర్నవ్. కొద్ది దూరం వరకు అతి కష్టంగా డ్రైవ్ చేస్తూ వెళ్ళిన ఆర్నవ్కి 10 నిమిషాల్లోనే అర్థమైంది తన కార్ బ్రేక్ ఫెయిల్ అయిందని. పబ్ నుండి నేరుగా స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే హైవే మీదికి వెళ్ళి రాంగ్ రూట్లో వస్తున్న లారీకి సూటిగా వెళ్ళిపోయాడు. చివరి నిమిషంలో కళ్ళు తెరిచిన ఆర్నవ్కి ఎదురుగా వస్తున్న లారీ తన వైపే వస్తుందని గ్రహించి లాస్ట్ మినిట్లో కార్ స్టీరింగ్ని అమాంతం లెఫ్ట్కి తిప్పడంతో లారీ నుంచి తప్పించుకోవడమే కాకుండా మెయిన్ రోడ్ దిగి మట్టి రోడ్లోకి వెళ్ళిన కార్ అతనున్న వేగానికి అదే మట్టి రోడ్లో దాదాపు కిలోమీటర్ వరకు వెళ్ళిపోయి చివరికి రోడ్కి ఆనుకొని ఉన్న ఓ చెట్టుని ఢీకొని ఆగిపోయింది. తాగిన మత్తులో డ్రైవ్ చేస్తున్న ఆర్నవ్కి తన తల స్టీరింగ్కి గుద్దుకొని స్పృహ కోల్పోతే యాక్సిడెంట్ అయిన వెంటనే ఓపెన్ అయిన ఎయిర్ బ్యాగ్స్ వల్ల ప్రాణాపాయం మాత్రం తప్పింది.
నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో. కళ్ళు మూసుకొని ఉన్న ఆర్నవ్ చెవులకు డాడ్ ప్లీజ్ ఇంకాస్త ఫాస్ట్ గా వెళ్ళండి అని ఎవరో ఒక అమ్మాయి మాటలు లీలగా వినబడుతుంటే ఆ అమ్మాయి ఎవరో చూడాలని బలవంతంగా కళ్ళు తెరవాలని ప్రయత్నిస్తున్న ఆర్నవ్ ఆమెను చూడకుండానే స్పృహ కోల్పోయాడు.